ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నిన్న కేంద్ర మంత్రి పాటిల్ను సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కలిశారు. ప్రధానంగా కృష్ణా జలాల కేటాయింపులు, ఏపీ ప్రభుత్వం తలపెట్టనున్న బనకచర్ల ప్రాజెక్టుపై ఆయన అభ్యంతరం తెలిపారు. గోదావరి నీటి కేటాయింపులు జరిగేంత వరకు ఎలాంటి ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతి ఇవ్వవద్దని కోరారు. ఇక ఈ రోజుకు కూడా పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఖరారు విషయంలో ఆయన స్పష్టత తీసుకురానున్నారు. 5 ఎమ్మెల్సీ స్థానాలకు 4 స్థానాలు కాంగ్రెస్ కు దక్కే అవకాశం ఉండడంతో రేవంత్ రెడ్డి అభ్యర్థుల పేర్లను ఖరారు చేయాలని కోరనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు కూడా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే నిన్న కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి న్యాయంగా రావాల్సినటువంటి కృష్ణా జలాల విషయమై మాట్లాడడం జరిగింది. ఇక ఈ రోజు మరికొంతమంది మంత్రుల అపాయింట్మెంట్ కూడా కోరారు. ఇక ముఖ్యంగా కేంద్ర గృహ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా ఎవరైతే పేదలు ఉంటారో వారందరికీ కూడా గృహ సముదాయాన్ని కల్పించాలని, ఎవరికైతే ఇంటి జాగా ఉంటుందో వాళ్ళకి ఒక 5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో సహకరించాలి అని చెప్పి నేడు మనోహర్ లాల్ ఖట్టర్ ని కోరనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే ఏదైతే మూసీ నది ప్రక్షాళన, మెట్రో రైల్ ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులకు కూడా మరిన్ని అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టులకు సంబంధించి నివేదికలన్నీ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఇక మరోవైపు ఏదైతే ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి 5 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో 4 కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకోనుంది. ఈ 4 అభ్యర్థులు ఎవరు అధిష్టానం పెద్దలతో చర్చించి ఫైనలైజ్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో భాగంగా ఈ రోజు కేంద్ర మంత్రులను కలిశాక అధిష్టానం పెద్దల నుండి ఆ 4 అభ్యర్థులను కూడా ఖరారు చేసే అవకాశం. థ్యాంక్ యూ వేణు.